నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో బక్రీద్ పండుగ సెలవులు కావడంతో చాలా మంది సముద్ర తీర ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. కొంతమంది సముద్రంలోకి వెళుతూ ఉన్నారు. ఇలా సముద్రంలోకి వెళ్లి 2 వ్యక్తులు తప్పిపోయారని చెప్పి అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీం కి అయితే సమాచారం అందింది. వివరాలేకి వెళితే కువైట్ అగ్నిమాపక శాఖ మెరైన్ రెస్క్యూ డిపార్ట్మెంట్ల సమన్వయంతో కువైట్ లోని ఫైలాకా ద్వీపం సమీపంలో 2 తప్పిపోయినట్లు సమాచారం అందుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీంలు సంఘటనా స్థలానికి చేరుకొని సముద్రంలో అయితే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే సముద్రం నిఘా పద్ధతులు మరియు శోధన కార్యకలాపాలను ఉపయోగించి ద్వీపం చుట్టూ ఉన్న నీటిలో తప్పిపోయిన వ్యక్తులను గుర్తించామని చెప్పి అలాగే రెస్క్యూ టీంలు వేగంగా స్పందించడం వల్ల వాళ్ళనైతే తొందరగా కనిపెట్టడం జరిగింది. ఖచ్చితత్వమైన మరియు సమన్వయంతో కూడిన ప్రయత్నం తర్వాత తప్పిపోయిన 2 వ్యక్తులను అధికారులు గుర్తించి రక్షించారు. 2 వ్యక్తులు స్థిరమైన స్థితిలో ఉన్నట్లు కనుగొనబడ్డారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం వీరిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే కువైట్ అగ్నిమాపక శాఖ రెస్క్యూ బృందాల వేగవంత మరియు వృత్తిపరమైన ప్రతిస్పందనను అధికారులు ప్రశంసించారు. ముఖ్యంగా సెలవు దినాలలో సముద్ర అత్యవసర పరిస్థితులలో మనం చూసుకుంటే చాలా మంది రెస్క్యూ టీం బృందాలు అయితే సముద్రంలోనే ఉన్నాయని చెప్పేసి కాబట్టి ఎవరైనా సరే సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తగినన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భద్రతా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.